సాహిత్యం అంటే మన్నించాలి, నేను సాహిత్యం అంటే నేనేం రాయలేదు. పోయిన సంవత్సరం ఇదే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇదే స్టేజ్‌లో ఇక్కడే నేను మాట్లాడాను. అప్పుడు అన్నాను, నేను అప్పుడు అనుకున్నాను కూడా నేను రాద్దామని. బట్ టైం దొరకలేదు. జాబ్ చేస్తా ఉన్నాను. అట్లనే చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ట్రాన్స్‌జెండర్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి ఎట్లా అంటే ఎప్పుడు ఏదైతే సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ఒక కల్చరు, ఒక సివిలైజేషన్, నాగరికత, ఇప్పుడు అన్నారు కదా అంటే ఆదివాసీ సంస్కృతి అని. బట్ దానికి అన్నిటికీ సంబంధించి ఒక భిన్న కోణం, ఒక భిన్నమైన అండర్స్టాండింగ్ ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి సమూహానికి ఉంటుంది. అది దాని గురించి వస్తాను నేను. బట్ నేనేమైతే రచయితలు చేయలేదు. నా పేరు రచన అయినా కానీ నేనేం రాలేదు. ఇది రెండోసారి చెప్తున్నా ఈ స్టేజ్ మీద. రెండు కథలు నరేట్ చేశాను. బట్ కంపల్సరీ రాస్తాను నేను. ఏంటంటే మా పోరాటాలు ఏదైతే ఒక అంటే విప్లవ సాహిత్యం అని నేను అనలేను. అంత పెద్ద మాట ఎందుకంటున్నామంటే అది మహాసముద్రం లాగా ఉంది. అందులో ఎన్నో విప్లవాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అలా అని ట్రాన్స్ వ్యక్తులు విప్లవాలు చేయలేదని కాదు, ట్రాన్స్ వ్యక్తులు పోరాటాలు చేయలేదని కాదు, ట్రాన్స్ వ్యక్తుల కథలు లేవని కాదు. అవి ఎప్పుడు కనపడనీయలేదు, రాయలేదు ఎవరు, రాయనివ్వలేదు, వినలేదు, చదవలేదు ఎవరు. అదే అంటాను నేను. ఇప్పుడు అందుకే అది సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే నాగరికత అనేదే ఆదివాసీ నాగరికత. దానికి మించింది ఏదైతే మనం సోకాల్డ్ సివిలైజేషన్ నాగరికత అంటున్నామో దాన్ని విధ్వంసం చేసిన వచ్చిందంతా నాగరికత యాక్చువల్గా. ఎందుకంటే ఒక అడవిలో ఒక తల్లి అందరికీ తల్లి. ఆమె తన కన్న బిడ్డకే తల్లి కాదు. ఏ పాప ఏడ్చినా కూడా వెళ్ళి ఎత్తుకొని పాలిచ్చే మాతృత్వము, ప్రేమ ఆ తల్లికి, ఆదివాసీ తల్లికి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు నా పిల్లనా వేరే వాళ్ళ పిల్లనని ఆలోచించదు. అది నాగరికత యాక్చువల్గా. అక్కడి నుంచి మనం ఈరోజు వచ్చి అడవిలో లేదా ఈ నాగరికతలు వేరే నాగరికతలు గురించి నేర్చుకోవాలి అందులో అంటే లేదు. దాని వైపు మనం వెళ్ళగలిగితే సోకాల్డ్ నాగరికతలో ఎంతమందిని మనం సైలెన్స్ చేయగలిగాం, నిశ్శబ్దం చేసేసాం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అదొక వింత ప్రపంచం. లేదు, పొద్దున్న లెగిస్తే కూడళ్ళలో చౌరస్తాలలో రాత్రి మేకప్లు వేసుకొని స్ట్రీట్ లైట్ల కింద మేము అందరం కనిపిస్తూనే ఉన్నాము. బట్ వింత అంటే అదొక తెలియని ప్రపంచం అంటారు. ఈ ప్రపంచంలోనే ఉన్నాం, మీ ముందే ఉన్నాం, మీకు కనిపిస్తూనే ఉన్నాం. బట్ తెలియంది ఏంటి? తెలియంది ఏమన్నా ఉందా, లేదా తెలుసుకోకూడదని ఉందా? ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అది అన్లాక్ అంటే దాని యొక్క చిక్కువిడి ఎప్పుడు విడుద్దు అని అంటే సాంస్కృతిక ఉద్యమంలో, ప్రతి ఉద్యమంలో కానీ ఎల్జిబిటీ ఏదైతే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఉద్యమాలు ఉన్నాయో అందులో రాసినప్పుడు వాళ్ళ త్యాగాల గురించి, వాళ్ళ జీవన శైలి గురించి అది మీరు చదివినప్పుడు సోకాల్డ్ ఎక్కడ సైలెన్సింగ్ అంటే ఆ నిశ్శబ్దం ఎందుకు సమాజం వాళ్ళు నిశ్శబ్దపరిచింది అన్న దాన్ని ఛేదించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎస్, ఇది సోకాల్డ్ మగ ఆడ ఏదైతే రెండు జెండర్లు ఉన్నాయో సమాజంలో వాళ్ళు చేసిన ఒక విధ్వంసకరమైన రణనీతి, రాజనీతి అని మీ అందరికి అనిపిస్తుంది. సారీ, పెద్ద పదాలు వాడుతున్నాను. ఎందుకంటే ఎన్నో తరాలుగా మా కమ్యూనిటీని, మా సముదాయాన్ని సైలెన్స్ చేసి ఒకలాంటి చీకటిలో ఉంచేసిన రాజకీయము నాకు అలానే అనిపించింది. అది ఒక విధ్వంసకరమైన రాజకీయం అనిపించింది. ఎవరికైతే వాయిస్ లేదో ఆ వాయిస్ని అసలు కనపడనీయకుండా, వినపడనీయకుండా. నౌ ఐ కమ్ బ్యాక్ టు రాంగని దాశరథి గారి ఫోటో కనపడింది. చాలా ఇంప్రెస్, అంటే కొన్ని పాత జ్ఞాపకాలు వచ్చినాయి. ఏంటి అంటే నేను చిన్నప్పుడు పాటలు, మా తండ్రి గారు కొద్దిగా చదువుకున్నారు బీకామ్, ఆయన పాత పాటలు దాశరథి గారి చాలా పెద్ద ఫ్యాన్, రాసేవారు సినిమా పాటలు. రాసినప్పుడు అవి మా అమ్మగారు పాడేవారు ఖాళీగా ఉన్నప్పుడు. బట్ ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కొన్ని పదాలకు అసలు అర్థమే తెలియదు తెలుగులో. నాకు దాశరథి గారి కవిత్వం ద్వారా తెలుసుకున్నాను. ఒక సినిమా పాటలో వచ్చింది, నీవు రావు నిద్ర రాదు అనే పాటలో ఒక పదం వచ్చింది, కన్నుదోయి అలసిపోయాను. నేను అమ్మ సిలోన్లో పాటలు వినుకుంటా పడుకుంటే, అమ్మ పక్కన పడుకుంటే చిన్నప్పుడు కన్నుదోయి అలసిపోయి ఒకసారి నిద్రలేగి కన్నుదోయి
కనుదో ఏంటో తెలుసా నాన్న నాకు తెలీదు మమ్మీ అమ్మ అని అంటే కనుదో అంటే రెండు కన్నుల ద్వయం, రెండు కన్నుల్ని కనుదోయి అని. సో మామూలు జనాలలో అంటే మన సంస్కృతిలో ఒక భాగమై ఉంది కదా సినిమా కానీ ఆర్ట్ కానీ అది కానీ, దాని ద్వారా చాలా భాషను కూడా నేర్చుకుంటాం, మేమందరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంప్రెస్ చేసిన బుక్ల గురించి చెప్తాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. బట్ కొన్ని వింత నిజాలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందు పెడతాను. ఫస్ట్ నేను చదివిన బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఎస్, మీరు నవ్వుకున్నారు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అందులో ఏది కూడా మేకపాలకు మించి నాకు ఏం అర్థం కాలేదు. ఒక వ్యక్తి మేకపాల గురించి, డైట్ గురించి ఎంత క్షుణ్ణంగా, ఎంత దీక్షతోటి, అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ గాంధీయన్స్. ఐఎమ్ ట్రూ బిలీవర్ ఆఫ్ గాంధీజం విచ్ ఈస్ నాట్ ఇన్ టు ద గాంధీస్ బుక్స్ యాక్చువల్లీ. ఆయన ఫాలో అయిన పద్ధతి టు హ్యావ్ బీన్ వెరీ ప్రాక్టికల్ టు ఎవ్రీథింగ్. బట్ అది అర్థం ఒకసారి చదివినా, 2 సార్లు చదివినా, 10 సార్లు చదివినా, బట్ ఆ 10 సార్లు చదివినాక ఒక బుక్ మాత్రం చదివినా, అది అనహిలేషన్ ఆఫ్ కాస్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడు నాకు ఆ బుక్ అర్థమైంది, మై ఎక్స్పెరిమెంట్స్ విత్. అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ చదివినప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ యొక్క అర్థమైంది నాకు. 2 ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే, మీ అందరికి తెలుసు అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ చతుర్వర్ణమయం. చతుర్వర్ణాలని ఎంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేసి అది చేసిన హాని, దాని వెనుకున్న కుటిలమైన రణనీతి, ఎలాగ కొంతమందిని కేవలం చదువు లేకుండా జ్ఞానం అనే దాన్ని వాళ్ళ నుంచి దూరంగా పెట్టి వాళ్ళ శ్రమని దోచుకునే విధానం ఏదైతే ఉందో దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల, నేను చదువుకున్నా కూడా, గ్రాడ్యుయేషన్ అయినా కూడా 20 సంవత్సరాలు నేను సెక్స్ వర్క్లోనే ఉండవలసి వచ్చింది. ఐఎమ్ సో కనెక్టెడ్ టు దిస్ అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని పెట్టున్నారు, బట్ నేను దాని ప్లేస్లో జెండర్ అని పెట్టుకున్నాను. హౌ ద సొసైటీ హ్యాస్ డిస్క్రిమినేటెడ్ అండ్ కెప్ట్ మీ అవే ఫ్రమ్ ద నన్ను ఎలా దూరంగా ఉంచింది, అన్ని విషయాలకి దూరంగా ఉంచింది ట్రాన్స్జెండర్ వ్యక్తి అవ్వటం వల్ల. అది నేను అర్థం చేసుకోగలిగాను. కాస్ట్ అన్నది విత్ ఇన్ కాస్ట్ స్ట్రక్చర్స్లో ఏదైతే నష్టం ఉందో లేదా ఏదైతే విధ్వంసం ఉందో అదే కాదు, జెండర్ క్రమంలో కూడా అది చాలా విధ్వంసం, స్టీరియో టైపింగ్ వల్ల చాలా విధ్వంసం సృష్టించింది. ఆడ మగ మనుస్మృతి, ఇట్స్ నాట్ ఓన్లీ భగవద్గీత బట్ ఆల్సో దానికి ప్లస్ యాడెండం లాగా మన మనుస్మృతిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా చాలా కులాసగా ఒక్కొక్కటి వర్ణించుకుంటూ వెళ్ళిన విధానము నిజంగా అప్లాడబుల్. అది మనకు ఒక జ్ఞానోదయం. ఏంటిదంటే, ఒక వర్ణ వ్యవస్థ వల్ల ఎటువంటి హింస జరుగుతుంది, ఐ విల్ సే ఇట్ యాస్ హింస, ఎటువంటి క్రైమ్ జరుగుతుంది అన్నది మన కళ్ళకు కట్టినట్టు చూపించింది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ చేయగలిగారు. దాన్ని నా ట్రాన్స్జెండర్ ఒక ఐడెంటిటీకి అనుమతించుకున్నప్పుడు ఈ వితిన్ చతుర్వర్ణాల్లో జరిగింది హింస, చాలా క్రైమ్, బట్ ట్రాన్స్జెండర్ వాళ్ళ హింస, క్రైమ్ అది జెండర్ బేసిస్ మీద చాలా జరిగింది, బట్ దాని గురించి ఎవరు రాయలేదు, వినలేదు, చదవలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎందుకు ఆడ మగవాళ్ళ గురించే ఉంది, సాహిత్యం అంతా అలానే ఎందుకు ఉంది? ఎందుకు ట్రాన్స్జెండర్ లేదా ఇతర జెండర్ వాళ్ళ గురించి రాయలేదు? ఎందుకు ఆ సైలెన్స్? ఎక్కడ వచ్చింది ఆ సైలెన్స్ అన్నప్పుడు రంగనాయకం ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. దో ఐ నో దట్ షీఈస్ బ్రాహ్మణికల్ అండ్ షీఈస్ మార్క్సిస్ట్, బట్ ఆమె ఒకటే అంటుంది, ఏమంటుందంటే పేదవాళ్ళు ఫాలో అయ్యే ప్రతి స్టైల్ కూడా ధనవంతులదే అని చెప్తుంది కదా, మార్క్సిస్ట్ ఫిలాసఫీ ప్రకారం. ధనికుడు బంగారం ఉంగరం పెట్టుకున్నా ఏం పైసలు లేనివాడు ఒక కొబ్బరాకుతో అన్న ఉంగరం చేసి పెట్టుకుంటాడు. సో ఏది ఫాలో అయినా, ఎలా ఫాలో అయినా, ద పాలిటిక్స్ ఆఫ్ ద సవర్ణ, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి దాన్నే ఉపయోగించాం. మళ్ళీ చతుర్వర్ణాలని డిస్మాంటిల్ చేయడంలో, వర్ణ క్రమాన్ని, వర్ణ వివక్షతని డిస్మాంటిల్ చేయడంలో వారి తెలివినే వారికి ఉపయోగించి డిస్మాంటిల్ చేయగలం అన్నది ఒక సిద్ధాంతము, యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయిన సిద్ధాంతము మనకి అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ ద్వారా కనబడుతుంది. బాబాసాహెబ్ ప్లాటో గురించి కూడా ఒక సామీప్యం తీసుకొచ్చి మధ్యలో చెప్తారు. ఏంటంటే, ప్లాటో థియరీ ఆఫ్ జస్టిస్ ఉంది కదా, ప్లాటో బాగానే రాశారు జస్టిస్ గురించి. ఇవన్నీ ఉంటే ఒక సమాజంలో, ఇచ్చిన సమాజంలో అన్నిటి గురించి మాట్లాడినప్పుడు ప్లాటో ఇది ఐడియల్గా కాస్ట్, వర్ణక్రమం లేని సమాజంలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ కానీ
నేను అనుకున్నాను నెక్స్ట్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబాసాహెబ్ అనుకున్నప్పుడు, ప్లాటో థియరీని ఎట్లా డిఫెండ్ చేస్తారు, ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు అన్నప్పుడు నేను వెంటనే ఒక ఫ్యాక్ట్ ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఆయన హ్యూమన్ బీయింగ్, మానవ ఆలోచన విధానాన్ని చాలా కుదించేశాడు ప్లాటో అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. హౌ? సో దిస్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్, దిస్ ఈస్ అ న్యూ వర్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇన్ టు ద ప్లాటోస్ థియరీ కదా అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే పవర్ ఉందో, విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్ పవర్ ఏదైతే ఉందో, డైవర్స్ పవర్ అంటే విభిన్నమైన పవర్ ఉంది మానవ మేధస్సుకి, మానవుడికి. ఆ పవర్ యొక్క తక్కువ అంచనా ప్లాటో వేశాడని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, ఎస్ ట్రూ. అందుకని బాబాసాహెబ్ అన్ని మతాలను వదిలిపెట్టి, హిందుత్వము, ఇస్లాం, క్రిస్టియన్ వదిలిపెట్టి బుద్ధిజం దగ్గర ఆగాను. ఎందుకంటే బుద్ధిజం అంటే గౌతమ బుద్ధుని చూసినప్పుడు ఒక వ్యక్తి, ఈ స్టోరీ నేను చదివిన, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూసి ఇంత వచ్చేసి ఏంటి మీ మొహంలో అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు ఒకటే సమాధానం చెప్తాడు, ఐ అవేకన్, నేను ఇప్పుడే లేచాను. అంటే నిద్ర నుంచి లేచారా? లేదు, నిజానికి లేచాను, నిజాన్ని చూస్తున్నాను. నేను ఏదైతే చావు పుట్టుకులు ఇదంతా ఉందో దాని గురించి నేను చూస్తున్నాను. సో నాకు ఒకటే అర్థమైందంటే, బాబాసాహెబ్ వచ్చి బుద్ధిజంని ఏదైతే తీసుకొని ఉన్నారో, ప్లాటో సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన విధానం చూసినప్పుడు ఎన్లైటనింగ్ అయితే ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఓన్లీ అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ బట్ ఆల్సో ఎన్లైటనింగ్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ వదిలిపెట్టి మీరు ఎక్కడ ఎండ్ అవుతారు, ఎలా మీరు ఎన్లైటనింగ్ చేసుకుంటారు, దాన్ని నిర్వాణ. మహాబుద్ధుడు, గౌతమ బుద్ధుడు యొక్క మహానిర్వాణం ఏదైతే ఉందో దాన్ని చాలా కొరిలేట్ చేసుకుంటాం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఒక ప్రాసెస్ ఏదైతే ట్రాన్సిషన్ ఉందో దాన్ని నిర్వాణం అని అంటారు. ఐ ఎండ్ ఇన్ 2 lines. రెండవ అబ్జర్వేషన్ అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లో ఏంటి అంటే, ఇట్స్ నాట్ ఓన్లీ చతుర్వర్ణాలకి కూడా ఎటువంటి క్రైమ్, ఎటువంటి హింస వేరే వర్ణాల మీద, కింద ఉన్న వర్ణాల మీద చేయటము, అది చూపించడమే కాకుండా క్యాపిటలిజంని, అంటే కులం అనేది ఎటువంటి క్యాపిటలిస్ట్ వ్యవస్థ అనే దాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అణగారిన కులాల వాళ్ళకి, అణగారిన వర్గాల వారికి, నేను కులాలను కూడా వర్గాలే అంటాను, నేను ఆ వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, అణగారిన వర్గాలకి ఆ వనరులు ఒకవేళ మీరు కానీ ఆ క్యాపిటలిజంని బ్రేక్ చేసి తేగలిగినప్పుడు అది నిజమైన యానిహిలేషన్. అంటే ఈ బల్లని మనం ఎట్లా ముట్టుకోగలుగుతున్నాము, ఈ మైక్ని ఎలా నేను ముట్టుకోగలుగుతున్నాను, రీసోర్స్ని ఒకవేళ ఇదే విధంగా ఇంత టాంజిబుల్గా అణగారిన వర్గాన్ని తేగలిగితే, క్యాపిటల్ వ్యవస్థని మీరు విచ్ఛిన్నం చేయగలిగితే, దెన్ దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్ అని చెప్పిన ఏకైక థియరీ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే దాని నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మీ అందరికీ శ్రద్ధగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.